వెల్కమ్ టు డైలీ టాపిక్స్. ఈరోజు పథకాలు బడ్జెట్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని మాట్లాడుకుందాం. బడ్జెట్ అంటే కొంతమంది మహిళలకు, సామాన్య ప్రజలకు అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేది ఏమిటంటే, మాకు పథకాలు ఇస్తామని చెప్పారు, కానీ పెన్షన్ పథకం ఒకటే ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఇవ్వాల్సిన 2500 పథకం ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు. తల్లికి వందనం గురించి అసలు మాట్లాడటం లేదు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఇచ్చేవాడు. వరుది కళ్యాణి అన్నట్టుగా ఈ పథకాలన్నీ బొక్క బోర్లబడ్డాయి. ఇంకా అన్న క్యాంటీన్ల గురించి చెప్పుకుందాం. చాలా ఇళ్లల్లో 2 పిల్లలు, 4 పెద్దవాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీ అంతా అన్న క్యాంటీన్లకి వెళ్ళి మనిషికి ₹5 చొప్పున భోజనం చేస్తున్నారు. బంధువులు వచ్చినా అన్నా క్యాంటీన్లకే వెళ్ళి భోజనం తినిపిస్తున్నారు. కానీ అన్నా క్యాంటీన్లలో ముఠా పని వాళ్ళు, ఆటో డ్రైవర్లు, పనికి వెళ్ళే వాళ్ళు తినాల్సి ఉంది. కానీ ఇలా జరుగుతుంది అన్నా క్యాంటీన్ల పరిస్థితి. ఇంకపోతే ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం గురించి మహిళలు సంతోషపడ్డారు. పుణ్యక్షేత్రాలకు ఉచితంగా వెళ్ళవచ్చు, ఛార్జీలు ఉండవు అని సంబరపడ్డారు. కానీ ఈ పథకం గురించి అస్సలు మాట్లాడటం లేదు. ఆటో వాళ్ళు, చిరు వ్యాపారులు జగనన్న పరిపాలించేటప్పుడే బాగున్నది అని అనుకున్నారు. జగనన్న ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి, చిరు వ్యాపారులకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసేవారు. డిప్యూటీ సీఎం గారు అన్నట్టు ప్రజలు ప్రభుత్వాన్ని నిజంగానే తిడుతున్నారు. కొంతమంది ఆడవాళ్ళ జీవితాలకి రక్షణ లేకుండా పోయింది. జగనన్న పరిపాలనలో దిశ చట్టం అమలు చేయగా నేరాలకు పాల్పడాలన్నా భయపడేవారు.